ఈ భూమి నాది అనే ధైర్యంతో ప్రతి రైతు హాయిగా నిద్రపోవాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం పెరుమాళ్లపాడు గ్రామంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులు, నాయకులతో కలిసి రైతులకు ప్రభుత్వ రాజముద్ర కలిగిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందజేశారు. అనంతరం రైతుల్ని ఉద్దేశించి మంత్రి ఆనం మాట్లాడుతూ, జగన్ బొమ్మ ఉన్న పట్టాదారు పాస్ పుస్తకాలు ఇంట్లో ఉంటే అరిష్టం, తిరిగి ఇచ్చెయ్యాలని రైతులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ రాజముద్రతో భద్రతా ప్రమాణాలు పాటిస్తూ నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన పాస్ పుస్తకాలు, తమ ప్రభుత్వం ఇస్తున్న పాస్ పుస్తకాలకు ఉన్న తేడాను రైతులకు అర్థమయ్యేలా వివరించారు. రైతుల భూ హక్కులకు చట్టబద్ధ భద్రత కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని ఆనం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీడీపీ శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. చట్టం ఆనాడు భయంకరంగా ఉంటే చూసి పెద్ద పెద్ద లాయర్లతోటి, పెద్ద పెద్ద నాయకులతోటి మాట్లాడాక చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారితో మాట్లాడాక ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఈ చట్టం కానీ మనం అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేస్తామని చెప్పి చెప్పడం. మీ అందరికీ తెలుసు, ఎన్నికల ప్రణాళికలో పెట్టిన సూపర్ 6లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాన్ని రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చాం. ప్రజలు నమ్మారు, విశ్వసించారు. మనం రాగానే ప్రజల యొక్క ఆస్తుల మీద ప్రజలకే హక్కు ఉండాలి, రైతుల యొక్క భూమికి రైతే హక్కుదారుడిగా ఉండాలి తప్ప ఎవరో దీన్ని లాక్కునే పరిస్థితి రాకూడదని చెప్పి ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఇప్పటికి 1.4 మాసాల క్రితమే మొదటి సమావేశంలో అప్పుడు ప్రభుత్వం పెట్టిన ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వెంటనే రద్దు చేసి, మేము రద్దు చేసే సమయానికే, అంటే ఎన్నికలు అయిపోయే సమయానికే 35 లక్షల మంది రైతుల యొక్క పాస్ పుస్తకాలని విడుదల చేసేశారు. ఆ కొత్త పాస్ పుస్తకాలు ఏ విధంగా ఉన్నాయో మీ అందరికీ తెలుసు. కొత్త అప్పుడు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఏ రకంగానూ దానిలో విలువైన సమాచారం లేదు. వాస్తవానికి ఎవరైనా కోర్టుకు వెళ్తే మీకు ఇచ్చిన పాస్ పుస్తకం చెల్లదు. ఎందుకంటే దాని మీద ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానే కాదు. ప్రభుత్వ యంత్రాంగం ఇచ్చేటువంటి పాస్ పుస్తకాలు ఎట్లుంటాయో, మీకు పాత పాస్ పుస్తకాలు పురాతనంగా అంటే 15-20 సంవత్సరాల క్రితం మీకు ఇచ్చిన పాస్ పుస్తకాలు ఉన్నాయి, అవి వేరు. మధ్యలో ఇచ్చినవి వేరు. ఇప్పుడు ఇవ్వబోయేది ప్రభుత్వ అధికారంతో ఇచ్చేటువంటి. దీని మీద ఈ పాస్ పుస్తకంలో సర్వ హక్కులు రైతుదే అన్న రాష్ట్రంలో మొదలు పెట్టాం. ఇంకా అందరికీ తెలిసిందో లేదో అనుకుంటున్నాను. నువ్వు నెల్లూరులో ఈ ట్రోప్ ఛార్జెస్ రద్దు గురించి మాట్లాడావు, చాలా సంతోషం. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలి, విద్యుత్ వాడుకోవాలి, అదనపు ఛార్జీలు వేయము అని చెప్పి గట్టిగా చెప్పండి అని చెప్పి మంత్రి గారు కూడా నాకు ఫోన్ చేశారు. ఇక చంద్రబాబు స్విచ్ రా మెన్స్ రెడీమేడ్ షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ బై హీరో నిఖిల్ 4th January Sunday 9 AM. హలో అండి, నేను మీ నిఖిల్ని. మన బాయ్స్ అందరికి చాలా ఇష్టమైన ఫెంటాస్టిక్ కలెక్షన్స్ అండ్ కొత్త కొత్త డిజైన్స్ అందిస్తున్న మన స్విచ్ రా స్టోర్స్ ఇప్పుడు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ కూడా వస్తున్నారు. ఇది వాళ్ళ 6th స్టోర్ లాంచ్ అండ్ మన ఆంధ్రాలో 1st స్టోర్ లాంచ్. అది కూడా మన అందరికి నచ్చిన నెల్లూరులో ఈ Jan 4th రోజు, సండే రోజు ఒక గ్రాండ్ లాంచ్ చేయబోతాను. ఈ గ్రాండ్ లాంచ్ నేను కూడా రాబోతున్నాను. నెల్లూరు వాళ్ళందరూ, ఎస్పెషల్లీ బాయ్స్ అందరూ తప్పకుండా రావాలి. మీ అందరినీ వెయిట్ చేయడం నేను చాలా ఎదురు చూస్తున్నాను. అందరం కలిసి కుమ్మేద్దాం. అతిరథ మహారథులకు స్వాగతం, సుస్వాగతం. మరియు అందరికీ ఇదే మా ఆహ్వానం. మీ కిన్నెర కార్తిక్, కిన్నెర సాగర్. స్విచ్ రా సెలబ్రేట్ ద మెన్, ఆపోజిట్ అమరావతి రెస్టారెంట్, మాగుంట లేఅవుట్, నెల్లూరు.